తెలుసు మీకు సీకే నాయుడు అనే ఆయన ఎవరో తెలుసా? మచిలీపట్నంలో పుట్టి ఒక క్రికెటర్గా ఎదిగి భారతదేశానికి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి, ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి సీకే నాయుడు గారు. సీకే నాయుడు గారు పుట్టిన చోటులో మనకు ఒక క్రికెట్ స్టేడియం అనేది లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి జగన్ గారిని ఒక క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఏర్పాటు చేయండి సార్. తద్వారా మాకు కూడా ఇక్కడ స్పోర్ట్స్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు పడుతుంది. మా పిల్లలు కూడా రేపో మాపో దేశానికి ఆడితే మా బందరోడు దేశానికి ఆడుతున్నాడు రా అని మేము ఇక్కడ కూర్చొని మీసాలు మెలేస్తాం సార్. మేమందరం గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం సార్. కాబట్టి మాకు ఒక స్టేడియం శాంక్షన్ చేయండి సార్ అని అడుగుదామని ఒక కాగితం రెడీ చేసి ఉంచా. ఆ కాగితాన్ని తీసుకొచ్చా. మీకు సాక్ష్యంగానే జగన్ గారు పైకి ఎక్కగానే ఆయనకి ఇది విన్నవించుకుని ఆయనకి అందిస్తాను. అలాగే మీకు ఒక్కటే చివరిగా చెప్పదలుచుకున్నానమ్మా, ఒక చిన్న కథతో ముగిస్తాను, వినండి. చెప్పనా వద్దా? ఓకే, చెప్తున్నా. ఇప్పుడు ఒకడు కొత్తగా హోటల్ పెట్టుకున్నాడంట. కొత్తగా పెళ్ళికి ఎవరో పెళ్లి నిశ్చయించుకున్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళాయంట. ఇంటికి వెళ్ళి, అయ్యా మాకు ఈసారి ఈ పెళ్లి కార్యక్రమంలో భోజనాలు పెట్టేది మాకు కాంట్రాక్ట్ ఇప్పించండి అయ్యా అని అడిగాడంట. సరే బాబు నీకే ఎందుకు ఇవ్వాలంటే, సార్ నేను కూడా ఆళ్ళలాగే పప్పు వండుతాను, నేను కూడా ఆళ్ళలాగే సాంబార్ వండుతాను, నేను కూడా ఆళ్ళలాగే రుచికరంగా వడియాలు వండుతానంటే వాళ్ళు ఎవరయ్యా అంటే పలానా అని చెప్పాడంట. సరే నువ్వు కూడా ఆళ్ళలాగా వండితే నువ్వెందుకురా బాబు ఆళ్ళనే పెట్టుకుంటా అన్నారంట. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా నేను కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను, నేను కూడా సచివాలయ వ్యవస్థను పెడతాను, నేను కూడా ఇంటింటికి పెన్షన్ పంపుతాను. అసలు ఇవన్నీ పెట్టే కాడికి నువ్వెందుకురా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా, అంతేనా కాదా? చివరిగా అక్క చెల్లెమ్మలకు ఒకటే అడుగుతున్నా, భర్తలు మాట వెనకపోయినా 2 బాధైనా దారికి తీసుకురండి, రోకల బండి అటు ఇటు తిప్పండి. ఒకటే మీ అందరికీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. డబ్బున్నోడు గబాల్ని ఏ ఆసుపత్రిలో వైద్యం ఎంత క్వాలిటీతో చేయించుకుంటారు